హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఈరోజైతే నేను వచ్చేసి ఇగో గోకరకాయ అలాగే ఎండు రొయ్యలు కాంబినేషన్లో గోకరకాయ ఎండు రొయ్యలు కర్రీ చేస్తున్నా. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆల్రెడీ నేను ఇది పెట్టేసుకున్న గిన్నె. దీంట్లో ఇగో ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా వేడైంది, ఏం వేయకూడదు, ఉట్టిగానే ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఈ రొయ్యలు ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఇగో ఇలా బాగా ఫ్రై అయినాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని వాటర్లో వేసుకోవాలి, నానబెట్టుకోవాలన్నమాట. ఇగో ఇట్లా మనం వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 2 నిమిషాలైనా. ఇగో మనం రొయ్యలు వేసుకున్నాం కదా, ఆ దాంట్లోనే ఆయిల్ వేసుకున్నాం కర్రీకి సరిపడా. ఒక 2 చెంచాలు వేసుకుంటున్నాను నేను. ఇగో దీంట్లో కొంచెం కసూరి మెంతి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు కలిపేసుకుందాం ఒకసారి. ఆనియన్స్ మంచిగా రెడ్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు పడుతుంది కాబట్టి 2 నిమిషాలు మూత పెట్టుకుందాం మనం. ఓకే, ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక చెంచా. కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది మంచిగా. ఇప్పుడు దీంట్లోనే పసుపు వేసుకుందాం. ఇక పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు రొయ్యలు నానబెట్టుకున్నాం కదా ఒక 2 నిమిషాలు మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు ఆయిల్లోనే వేసుకోవాలి. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని, రొయ్యల్ని. ఇట్లా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇగో 2 నిమిషాలు అయింది, అవి బాగా మగ్గినాయి. దీంట్లోనే ఇగో మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా గోకరకాయలు, ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం మనం. ఇవి ఒక 2 నిమిషాలు నూనెలో కూడా మగ్గించుకోవాలి. వీటిని కూడా ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను నేను, అట్లనే ఉడకబెట్టుకోండి మీరు కూడా. నేను ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను కదా, మీరు కూడా అట్లనే వేసుకోండి. ఎందుకంటే కొంచెం గోకరకాయ ఒగరు ఉంటుంది, ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. అట్లాగే ఒగరు పోతుంది. ఇట్లా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం మనం. దీన్ని కూడా ఇదో ఒక చెంచా ఉప్పు వేసుకున్నా. ఇప్పుడే దీంట్లో టమాటా కూడా వేసేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాం కదా, టమాటా కూడా వేసేసుకున్నాం, మగ్గుతుంది. ఒక 3 తీసుకున్న టమాటాలు పెద్ద సైజుది బాగా కలుపుద్దాం. ఇవి మొత్తం ఒక 5 నిమిషాలు ఉడకనియాలి నూనెల్లోనే. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం మంచిగా ఆయిల్లో. ఏం వేయొద్దు ఇప్పుడు దీంట్లో, సాల్ట్ ఒక్కటే వేసిన మూత పెట్టుకుంటే. ఇగో 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలకి ఇంత మంచిగా మగ్గిందనమాట. దీంట్లో ఇప్పుడు మనం కారము, ధనియా పొడి అవి వేసుకోవాలి. ఇంకో 1-2 స్పూన్లు వేసుకుంటున్నా కారం, సరిపోతుంది. కలుపుకుందాం. ఇగో దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుందాం ధనియా పొడి. ఇగో ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం కొద్దిగా, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ ఉడకబెట్టుకున్నాం కానీ ఇంకొంచెం వాటర్ పోసేసిన. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం దగ్గరికి అయ్యేదాకా వాటర్ అన్నీ. ఓకే, అయిపోయిందండి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు రొయ్యల కర్రీ అయిపోయింది. దీన్ని కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణ స్పెషల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.